కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో ఈ నెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 131వ గణపతి సంగీత హరికథ నాటక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 4వ రోజు కార్యక్రమంలో భాగంగా తిరుపతికి చెందిన సంగీత విద్వాంసులు కోమాండూరి వెంకటకృష్ణచే గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. కోమాండూరి వెంకటకృష్ణ గానం చేయగా, చెన్నైకి చెందిన జ్ఞానదేవ్ వైలిన్ పైన, తిరుపతికి చెందిన కోటపల్లి రమేష్ మృదంగం పైన వాయిద్య సహకారం అందించారు. గాత్ర కచేరీలో కోమాండూరి వెంకటకృష్ణ, ఆకొండి శ్రీనివాస్ రాజారావు రచించిన విఘ్నేశ్వర ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆద్యంతం జరిగిన గాత్ర కచేరీ అందరినీ విశేషంగా అలరించింది. ఈ సందర్భంగా మునుగంటి వెంకట్రావు మాట్లాడుతూ, సెప్టెంబర్ 1వ తేదీన శ్రీ సోదరీమణులు శ్రియా శ్రీనివాస్, శ్రీజా శ్రీనివాస్ల గాత్ర యుగళం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాస్ రాజారావు, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవి భరతలక్ష్మి, డాక్టర్ డివి రాఘవరావు, కార్యదర్శి ట్రస్టీ మునిగంటి వెంకట్రావు, సహాయ కార్యదర్శులు చావలి సూర్యకుమారి, ఎంవిజి కృష్ణరాజు, ట్రెజరర్ నల్లమిల్లి మణిబాబు, లీగల్ అడ్వైజర్ అయ్యగారి వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎన్కెడి వెంకట్రావు, సంగీత విద్వాంసరాలు పెద్దాడి సూర్యకుమారి, కనుమూరి రాజలక్ష్మి, గాయని డి విజయలక్ష్మి పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు. గణపతి సంగీత హరికథ నాటక మహోత్సవాలు సూర్యకళా మందిరంలో జరుగుతున్నాయి. వినాయక చవితి రోజు నుంచి ఎల్లుండి విశాఖపట్నం నుండి యువ కళాకారులు శ్రీజా శ్రీనివాస్ గాత్రయుగళం నిర్వహించడానికి మన ముందుకు వస్తున్నారు. ఇవాళ తిరుపతి నుంచి వచ్చినటువంటి శ్రీ కొమాండూరి వెంకటకృష్ణ గాత్ర సంగీత సభ అత్యద్భుతంగా జరుగుతున్నది. వారికి సహకరించడానికి చెన్నై నుంచి శ్రీ పప్పు జ్ఞానదేవ్, తిరుపతి నుంచి శ్రీ కోటిపల్లి రమేష్ మృదంగంపై ఇచ్చేశారు. వారందరితోటి ఈ కార్యక్రమం అసరమ్యంగా జరుగుతున్నది. ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా రావాల్సిందిగా శ్రోతల్ని శ్రీరామ సమాజం తరఫున ఆహ్వానిస్తున్నాం.